కుమారునిగా ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన నిర్వహించిన కార్యములు కొన్ని ఆయన యొక్క దైవత్వమును సూచిస్తూ ఉన్న మానవులు చాలామంది వాటిని గమనించలేకపోతూ ఉన్నారు. ఏ మనుషుడు చేయలేని కార్యములు ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో చేశాడు. రోగులను స్వస్థపరచుడు కానీ, మరి రొట్టెలను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఒక సందర్భంలో 3,000 మందికి, మరొక సందర్భంలో 5,000 మందికి ఆయన పంచిపెట్టినటువంటి విధానము కానీ మనం చూస్తే అది లోకానికి అతీతమైనటువంటిది. అలాగే కానాను పెండ్లి విందులో కూడా ప్రభు నీళ్లను ద్రాక్షారసముగా చేసినటువంటి అద్భుతము అది మహా అద్భుతముగా మనము చూడవచ్చు. మానవ శక్తికి, మానవ జ్ఞానానికి అతీతమైన కార్యములు ప్రభు అయినటువంటి క్రీస్తు లోకములో జీవించినప్పుడు ఆయన నిర్వహించారు. అయినా వాటిని ప్రజలు చూడటం లేదు, గమనించటం లేదు. మరి ప్రభు యొక్క సిలువ దృశ్యానికి వచ్చినప్పుడు ఆయన సిలువలో ప్రాణం పెట్టింది ఎందుకు? తనను తాను కాపాడుకోలేకేమీ కాదు. ఆయన ప్రాణం పెట్టకపోతే లోకానికి రక్షణ లేదు. కాబట్టి ఆయన మహాదేవుడయ్యుండియో మనం ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే నికోదేముతో ప్రభు మాట్లాడినటువంటి మాట యోహాను సువార్తలో మనం 1వ అధ్యాయంలో చూస్తాం. ఆయనతో అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో నేను అబ్రహాము కంటే ముందున్నవాడను అని ప్రభు సెలవిచ్చిన మాట మనం చూస్తాం. కాబట్టి అబ్రహాము ఎప్పుడు ఉన్నవాడు అంటే యేసు క్రీస్తు కంటే దాదాపుగా 2,500 సంవత్సరాలకు ముందున్నవాడు అబ్రహాము. మరి అబ్రహాము కంటే నేను ముందున్నాను అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి? అబ్రహాము ఎవరినైతే ఆరాధించాడో ఆ ఆరాధనటువంటి దేవుణ్ణి నేనే అని ఇక్కడ యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి తండ్రికి యేసు ప్రభుకి ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ మనకి ఏమి తెలియపరుస్తూ ఉంది అంటే, ఇతను తండ్రితో కూడా అధికారమును కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. అయితే ఆయన కుమారునిగా క్రీస్తును ఈ లోకానికి తండ్రి అయినటువంటి దేవుడు పరిచయం చేస్తూ వచ్చాడు. ఇందులో ప్రభువు తండ్రికి తనకు మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి దానియేలు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం గమనిస్తే, మనుష్య కుమారుడు మేఘారూఢై వచ్చుచున్నాడు అంటే ఇది ప్రభు యొక్క 2వ రాకడను గురించినటువంటి చిత్రదృశ్యంగా దీన్ని మనం చూడవచ్చును. ప్రభువు మేఘారూఢై వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వస్తూ ఉన్నాడు, ఏం చేయబోతూ ఉన్నాడు అనే విషయము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే 14వ వచనమునకు వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారములను గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనకు తెలియపరుస్తుంది. ఆయనకి ఇవ్వబడినటువంటి అధికారం ఏమిటి అంటే ప్రభుత్వము. ఎందుకు ఆయనకు ప్రభుత్వం ఇవ్వబడింది? ఈ లోకములో ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా రాష్ట్రముల వారు అందరూ కూడా ఆయనను సేవించినట్లుగా ఆయనకు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఇవ్వబడినవి అని మనము వాక్యభావంలో చూస్తూ ఉన్నాం. అంటే ఇవి ఏమి సూచిస్తూ ఉన్నాయి? ప్రభుత్వము అన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి విధానములను గురించి మనం ఆలోచన చేస్తే, మరి ముఖ్యంగా మన యొక్క దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను గురించి మనం ఆలోచన చేస్తే, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు మేమే మరలా అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మనం అటువంటి ఆలోచనతో ఉండటమే చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రజలను పరిపాలన చేసేటువంటి అధికారులు మంచివారు ఉంటారు, కొన్నిసార్లు దుర్మార్గులు కూడా ఉంటారు. మంచివారు ఉన్నా, దుర్మార్గులు అధికారంలో ఉన్నా వారికి పైన ఉన్నటువంటి అధికారి ప్రభు అయినటువంటి క్రీస్తే. ఎందుకు మరి ఆయన అధికారి ఉండి వీళ్ళు దుర్మార్గులని ఆయనకి తెలుసు కూడా దుర్మార్గులైనటువంటి అధికారులను, రాజులను లేక అధ్యక్షులను ఎందుకు ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తే, ప్రజలు దేవుని మాట వినకపోవటం వలన,
దైవభక్తి కలిగి ఉండకపోవటం వలన, అలాగే సహోదర ప్రేమను కలిగి ఉండకపోవటం వలన వారు గర్విష్ఠులై స్వప్రయోజనము కొరకు మోసములు చేస్తూ, హత్యలు చేస్తూ, దౌర్జన్యములు చేస్తూ ఈ విధమైనటువంటి దుర్మార్గపు కార్యకలాపములు నిర్వహిస్తూ ఉండటమును బట్టి దేవుడు వారికి బుద్ధి చెప్పుటకు మరి దుర్మార్గులైనటువంటి వారిని అధికారంలోకి తీసుకొస్తాడు. వారు అధికారంలోకి రాకపోతే వీళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే రోజు కష్టపడి తల్లిదండ్రులు తీసుకొచ్చి పెట్టినప్పుడు పిల్లలకు ఆ కష్టం యొక్క విలువ తెలియకపోవటం వలన ఏంటి మాకు ఈ అన్నమా ఈ కూర అని చెప్పని చాలాసార్లు పిల్లలు వాటిని తిరస్కరించేవారుగా ఎలా అయితే ఉంటారో అలాగే ఈ లోకంలో ఉన్న ప్రజలు కూడా దేవునిని తిరస్కరిస్తూ ఉన్నారు. కాబట్టి దాని యొక్క విలువ, దేవుని యొక్క ప్రేమకున్నటువంటి విలువ ఎంత గొప్పదో, దేవుడు చూపే కృప ఎంత విలువైనదో ప్రజలు గ్రహించుట కొరకు దుర్మార్గులైనటువంటి వారిని అధికారంలోకి తీసుకొస్తూ ఉన్నాయి. వారి ద్వారా ప్రజలకు బుద్ధి చెప్పిన తరువాత ఈ ప్రజలు బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో ప్రభు వైపు చూసినప్పుడు మరలా ఈ దుర్మార్గులను ఆ గద్దె నుంచి దింపి మరలా మంచి వారిని అధికారంలోకి తీసుకుని వస్తాడు. దీనిని గూర్చి మనం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎంతగానో మొరపెట్టారు. వారి యొక్క చాకిరి తట్టుకోలేక, బోడినెత్తిన విటుకులు మోయలేక, బాలిందులు కూడా కష్టపడి పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉండటం వలన వారు ఎంతగానో రోధించారు, దేవునికి మొరపెట్టారు. వారు చేస్తున్న ప్రార్థన ప్రభు ఆలకించి మరి ఏ అర్హత లేనటువంటి, వాస్తవంగా మరి రాజ్యాధికారము కానీ ఈ లోకంలో ఏ అధికారము లేనటువంటి మోషేను, అహరోనును దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి తన యొక్క జ్ఞానమును, తన యొక్క ఆత్మ నడిపింపును ఇచ్చి మరి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకుని వచ్చిన సందర్భం మనకందరికి కూడా తెలుసు. ఇటువంటివి అన్నీ కూడా ఇర్మియా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవటం వలన మరి ఇర్మియా ఎంతగానో రోధించాడు, ప్రజల యొద్దకు వెళ్ళి బోధించాడు. ఆ బోధ వారు వినలేదు. వినకపోవటం వలన ఆయన రోధించాడు, దుఃఖించాడు, దేవునికి ఎంతగానో విజ్ఞాపనము చేశాడు. అయినా ప్రజలు మారు మనసు పొందకపోవటం వలన మరి బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్ రాజు వచ్చి వారిని కొల్లగొట్టుకొని వారి సంపదనంతా దోచుకొని మరి పిల్లలను చెరకు తీసుకుపోయి, యవనస్తులను చెరకు తీసుకువెళ్ళి పెద్దవారిని అందరినీ కూడా చంపేసి వారికి ఉన్న సమస్తమును పాడు చేస్తున్నటువంటి సందర్భము మనకు బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. ఇంత జరుగుతూ ఉన్నా మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, చెడును జరుగుతానికి అనుమతి ఇచ్చిన వాడు కూడా దేవుడే. ఎందుకు అనుమతిస్తూ ఉన్నవాడు? దేవుడు దుర్మార్గుడు కాదు. ఇప్పుడు మామూలుగా రాజుగారికి రోజు మరి మాంసం కోరేసి భోజనం పెడతా ఉంటే రాజుగారికి ఆ మాంసం యొక్క విలువేంటో తెలియదు. అతను తినేది మాంసమే అయినా దాని యొక్క విలువ తెలియనటువంటి వ్యక్తిగా అతను ఉంటాడు. అలాగే ఈ లోకంలో మనం చూడండి, పంచదార రోజు తింటున్నాం అనుకోండి, దానికి ఉన్నటువంటి తీపిదనం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది మనకు. అలాగే మనము ఈ లోకంలో వేపాకు తింటూ ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులు తిన్న తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ చేదు లేనట్లుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే దానికి మన యొక్క నాలుక అలవాటు పడిపోయి అందులో ఉన్నటువంటి రుచి తగ్గిపోవటము మనము గమనించగలుగుతాం. అలాగే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దుర్మార్గులైన వారు దుర్మార్గతలో మునిగిపోయి వారు దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానములో లేకపోవటం వలన, సత్యమును గ్రహించకపోవటం వలన, ఇతరులకు మేలు చేయవలసిన వారు కీడు చేయటం వలన, సమాధానముగా ఉండవలసిన వారు పోట్లాడటం వలన, మరి సహాయము చేయవలసిన వారు దోచుకోవటం వలన, మరి నెమ్మదిని కలుగ చేయవలసినటువంటి వారు దౌర్జన్యాన్ని నిర్వహించడం వలన, మరి నిరుపేదలైన వారు, దరిద్రులైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, ఒంటరిగా ఉన్నవారు,
బలవంతుల చేత, అధికారుల చేత, మరి దౌర్జన్యదారుల చేత దోచబడుతూ ఉండగా, హింసింపబడుతూ ఉండగా వారిని ప్రేమించినటువంటి దేవుడు వీరిని శిక్షకు అప్పగించి వారిని కనికరించి వారికి క్షేమమును కలుగు చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఏ ప్రభుత్వము అయినా ఆ ప్రభుత్వానికి పైన ఉన్నవాడు ప్రభు అయినటువంటి క్రీస్తే. ఈయన పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజు. ఈయన పరిపాలన గూర్చి మనము నూతన నిబంధనల యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచన భాగము 38వ వచన భాగంలో మనం చూసినప్పుడు అక్కడ పిలాతుతో ప్రభువు చేసిన సంభాషణ మనం చూస్తాం. పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు యూదులకు రాజువా అంటే యేసు ప్రభు ఇచ్చిన సమాధానం, అవును నేను రాజునే అని ఆయన చెప్పాడు. నేను రాజునే అని చెప్పిన తర్వాత నా రాజ్యము ఇహ సంబంధమైనది లేక భూ సంబంధమైనది కాదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. భూ సంబంధమైన రాజ్యము నాది కాదు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, భూ సంబంధమైనటువంటి రాజ్యానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో మాత్రమే పరిపాలనా విధానము నిర్వహించబడుతుంది. అంటే ఇప్పుడు మనం చూడండి, మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అధికారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల మీద, మండలాల మీద, గ్రామాల మీద మాత్రమే అధికారం ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటి మీద, ప్రజల మీద మాత్రమే ఆయనకు అధికారం ఉంటుంది. నేను ఒక మంచి నాయకుడిని కదా, పక్క రాష్ట్రం కూడా నేనే పరిపాలన చేస్తానంటే పక్క రాష్ట్రం వారు ఊరుకోరు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి నాయకులు మంచి పరిపాలన కలిగిన వారైనా పక్క దేశానికి నేనే నాయకుడిని అవుతాను, నేనే పరిపాలన చేస్తానంటే ఊరుకోరు. అంటే ఈ లోక సంబంధమైన పరిపాలనకు పరిమితి ఉంది. అది పరిమితి కలిగినటువంటి విధానంలో పరిపాలన నిర్వహించవలసి ఉన్నది. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారు అంటే, నాది భూ సంబంధమైనటువంటిది కాదు అని చెప్తున్నాడు. అంటే భూ సంబంధమైనది కానప్పుడు పర సంబంధమైనది అయితే సర్వలోకం మీద తన యొక్క అధికారము, ఆధిపత్యము నిర్వహించడానికి అనుకూలత కలిగిన విధానం ఉన్నది కనుక దానిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వము అన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారములన్నిటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. ఇది సత్యం. ఎందుకు అంటే ఆయన అధికారం లేకపోతే ఈ లోకంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎంత దుర్మార్గులో, వారి దుర్మార్గతను వారు నిర్వహించకుండా అడ్డుకట్ట వేయవాడు దేవుడే కనుక, దేవుడు లేకపోతే, అడ్డుకట్ట వేయకపోతే సామాన్యమైనటువంటి వారు ఏమైపోతారో ఒకసారి మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినప్పుడు ఆయన మహిమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మహిమ అంటే వెలుగు, అంటే వెలుగు కలిగినటువంటి వాడు. ఎలా వెలుగు కలిగి ఉన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే, కేవలము ఈ లోకానికి వెలుగునిచ్చే సూర్యునిలాగా ఆయన కూడా మరి కోటాను కోట్ల సూర్యకాంతితో ప్రకాశించే తేజమయుడని చెప్పబడినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఈ వాక్యం తెలియపరచడం లేదు. కానీ మరి ఏం తెలియపరుస్తుంది అంటే, మానవ యొక్క హృదయములో కలుగుతూ ఉన్నటువంటి బాధలలో, కష్టాలలో, వేదనలో, దుఃఖములో, వారికి ఎదురవుతూ ఉన్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులలో, నిరాశలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకా నేను మరలా ఇందులో నుంచి తప్పించుకొని బ్రతకలేను అనేటువంటి నిరాశలో ఉన్నటువంటి వ్యక్తికి నిరీక్షణతో కూడినటువంటి ఆశలు కలుగచేసి దుఃఖిస్తూ ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయంలో సంతోషంలో నింపుడయే నిజమైనటువంటి వెలుగై ఉన్నది. అందుకే ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకంలో జన్మించిన విధానమును గురించి యోహాను తన రాసిన సువార్తలో రాస్తూ ఉన్నాడు, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు అని. లోకమునకు వెలుగై ఉండటము అనే మాటకు వచ్చినప్పుడు మనం రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, పాపములో నిండి ఉన్నటువంటి మానవుడు దైవికమైనటువంటి జ్ఞానము లేకపోవటం వలన దైవ కార్యములను చూసి గ్రహించలేక నిత్య నరకాగ్నికి పాత్రులై ఉన్నారు. వీరికి మరి నిత్య జీవ సంబంధమైనటువంటి వెలుగు కలగకపోవటం వలన
వారు నిరాశలో ఉండి కృంగినటువంటి వారుగా ఉన్నారు. వారికి ఇంకా మనము గమనిస్తే ధర్మశాస్త్రమును అనుసరిస్తూ కూడా, ఆజ్ఞలను పాటిస్తూ కూడా వాటి ద్వారా సంతృప్తి కలిగిన వారుగా ఉండటం లేదు. అలా ఉండకపోవటం వలన వారి జీవితాలలో నిరాశే మిగిలి ఉన్నది. నిరాశ మిగిలినటువంటి వారి యొక్క జీవితాలలో క్రీస్తు వెలుగుని ఎలా నింపాడు అంటే, ఆయన కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి చిందించిన రక్తము ద్వారా కలిగినటువంటి పాప విమోచనమును గూర్చి వారి యొక్క హృదయాలలో దానిని విశ్వసింప చేయటము ద్వారా వారికి నిజమైనటువంటి పరిశుద్ధతతో కూడిన నీతి వెలుగు వారి హృదయాలలో ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తును బట్టి నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని అనే విశ్వాసంలోనికి ఏ వ్యక్తి అయితే వస్తూ ఉన్నారో వారిలో నిజమైన సంతోషము కలుగుతుంది. ఆ సంతోషమే వారి హృదయాలను వెలిగించి నిజమైనటువంటి నిత్యజీవ సంబంధమైన జీవితమును కలిగి ఉండుటకు అది దోహదపడేటువంటిదిగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా దేవుని యొక్క వాక్యము మనకేం సెలవిస్తూ ఉంది? ఆధిపత్యము. మన రాష్ట్రంలో, దేశంలో మనం దీనిని ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఆధిపత్యపు పోరు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారములన్నిటికంటే కూడా ఆయన ఎక్కువ అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన పరలోకమునకు భూలోకమునకు కూడా ఆయనే అధిపతి. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలుగలేదు. ఆయన లేకుండా ఏ మానవుడు రక్షణ పొందడానికి అవకాశము లేనే లేదు. ఎందుకు అంటే ఆయనే పాపమును విమోచించినవాడు, పాపములో నుండి మానవుణ్ణి తప్పించినవాడు, ఆయనే రక్షణ భాగ్యములోనికి నడిపించినవాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అధికారం ఆయనది. ఆయన మరలా మేఘారుడే రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నీవు గమనించవలేదో నాకైతే తెలియదు, కానీ ఒక విషయం నీవు తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నీ యొక్క హృదయంలో ప్రభువు నిన్ను పరిపాలన చేసే అధికారిగా ఉంటే నీ జీవితంలో మంచిని చేయటానికి నీవు శక్తివంతుడవో శక్తివంతురాలు అవుతావు. చాలామంది అయ్యో నేను మంచి చేయాలనుకున్నా చేయలేకపోతున్నా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రభువు యొక్క వాక్యము కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం కానీ మనకు లేనప్పుడు మనం మంచిని చేయలేము, చెడుని ఎంతైనా చేయగలుగుతాం. చెడుని చేయడానికి సాతానుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మంచి చేయాలి అంటే అది దైవశక్తి వలన మాత్రమే మనకు సాధ్యపడేటువంటిదిగా ఉన్నది. దైవశక్తి లేకుండా మనము మంచిని నిర్వహించలేము. నీ యొక్క హృదయంలో ప్రభువైనటువంటి క్రీస్తు పరిపాలిస్తూ ఉన్నప్పుడు నిజమైన ఆనందము నీకు దినదినము కూడా నూతనముగా కలుగుతూనే ఉంటుంది. ఆ ఆనందాన్ని కలిగిన వారే ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతారు. ఈ లోకంలో ప్రస్తుతం ఉన్న క్రైస్తవ్యంలో ఉజ్జీవమును చూస్తూ ఉన్నారు, కానీ జీవాన్ని ప్రక్కన పెడుతూ ఉన్నారు. ఉజ్జీవము తాత్కాలికమైనది, జీవము శాశ్వతమైనది. అది గమనించాలి. ఉజ్జీవము లేక సంతోషము, ఉజ్జీవముతో కూడిన సంతోషము తాత్కాలికమైనది, జీవముతో కూడినటువంటి సంతోషము శాశ్వతమైనటువంటిది. అది మనము తెలుసుకోవాలి. అనగా ప్రభువైనటువంటి క్రీస్తును కలిగి ఉండుట ద్వారా కలిగేటువంటి ఆనందము జీవముతో కూడినటువంటిది. అలా కాకుండా తాత్కాలికమైనటువంటి ఉజ్జీవము, పాటలు పాడినప్పుడు లేకపోతే ప్రసంగాలు చేసినప్పుడు మాత్రమే ఆ ఉజ్జీవం ఉండి ఆ తర్వాత జీవితంలో లేనటువంటిదైతే దానివల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదు అని మనం గమనించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న దానిని బట్టి ప్రభువైనటువంటి క్రీస్తు నీవనుకుంటూ ఉన్నట్లుగా ఆయన బలహీనుడు కాడు. ఆయన నీవనుకుంటూ ఉన్నట్లుగా చేతకాని వాడు కాడు. ఆయన నీవనుకుంటూ ఉన్నట్లుగా సహాయం చేయలేని వాడు కాడు.
ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ ప్రపంచమును పరిపాలన చేస్తున్న రాజు. ఆయన చిత్తము లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ప్రతి అధికారము ఆయన చేత ఇవ్వబడినది. ఆయనకున్న రాజ్యము శాశ్వతమైంది, అది ఎన్నడూ కూడా లయము కానటువంటిది. ఆయన రాజ్యములో నీవు శాశ్వతమైనటువంటి రాజ్యములో స్థిరముగా ఉండి ప్రభువులో నీవు కొనసాగుటకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీకు కావలసినటువంటి శక్తిని నీకు కలుగు చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. దేవ, బిడ్డలు విన్న వాక్యమును బట్టి వారి హృదయాలలో నిజమైన నీ పరిపాలనను నిర్వహిస్తూ నీతిని అనుసరిస్తూ నీ రాజ్య వారసులుగా జీవించే భాగ్యంను వారికి దయచేయమని, వారికి ఉన్న సమస్యలను పరిష్కరించి బలహీనతలోంచి బలాన్ని ఇచ్చి మీరు బలపరచమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మీకు సదాకాలం ప్రభు రాకడ పర్యంతం తోడుగా ఉండి నడిపించి మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.